వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనపై విశాఖలో మరో కేసు నమోదు చేశారు. చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ 2024లో ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనా ప్రియా అనే మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా విశాఖపట్నం 3 టౌన్ పోలీసులు ఐటీ చట్టంతో పాటు ఇతర సెక్షన్స్ కింద కొడాలి నానిపై కేసు పెట్టారు. ఐటీ యాక్ట్ U/S 353, 2, 352, 351, 4 సెక్షన్స్ కింద సిఐ రమణయ్య కేసు నమోదు చేశారు. ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లిన పోలీసులు విచారణకు రావాలని 41 CRPC నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా కొడాలి నానిపై ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. అయితే ఎన్నికల సమయంలో కొడాలి నానిని బలవంతంగా తమతో రాజీనామా చేయించారని ఆరోపిస్తూ గుడివాడలో పలువురు వార్డ్ వాలంటీర్స్ పోలీసులకి కంప్లైంట్ చేశారు. దీని ఆధారంగా గుడివాడ పోలీసులు ఆయనతో పాటు కొందరు వైసీపీ నేతలపై 447, 506 IPC సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొడాలి నానికి ముందస్తుగా బెయిల్ లభించింది. ఇక లిక్కర్ గోడన్స్ లైసెన్స్ కేసులో తన తల్లి మరణానికి కొడాలి నాని కారణమయ్యారని ఆరోపిస్తూ దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి గుడివాడ పోలీసులకి కంప్లైంట్ చేశారు. దీని ఆధారంగా కొడాలి నాని మరికొందరిపై 448, 427, 506 IPC సెక్షన్స్ కింద కేసు నమోదైంది. గుడివాడలో ఆయన ఓటమి తర్వాత బహిరంగంగా పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తొలిసారి ఒకసారి మీడియా ముందుకు వచ్చినప్పుడు తన ఓటమిడికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కారణమని విమర్శించారు. తర్వాత ఆయన మీడియాకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న తీవ్ర విమర్శలు, కేసుల నేపథ్యంలో కొంతకాలం సైలెంట్ గా ఉండి సరైన టైం చూసి తిరిగి క్రియాశీలకంగా మారాలని ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ అధినేత జగన్ తో ఆయనకి మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో ఆయన మళ్లీ క్రియాశీలకంగా మారే అవకాశం ఉందని కార్యకర్తలు భావిస్తున్నారు.